విరాట్ కోహ్లీ లాగానే కలిసి మౌల్డ్ అయ్యారా? లేతే కలవక ముందే మీరు అలా ఉన్నారా? అది కూడా చాలా ఇన్స్టెన్స్. అదే నా వైఫ్ నాకు తీసుకుపోయింది బీ బ్లంట్‌లో. నా ఫుల్ లీన్ అయిపోయినా, ఫుల్ యాబ్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఇట్లనే గడ్డం ఎంటికలంతా ఇడిచిపెట్టేసిన అంతే. ఆయన తీసుకుపోతే బీ బ్లంట్‌లో ఒక షీ అపాయింట్మెంట్ టు డైరెక్టర్. ఆయన ఫేస్ చూసి మీకు ఎట్లా చేయాలా, బియర్డ్ ఎట్లా చేయాలా, ఐ స్వేర్ టు గాడ్ there is nothing I decided I want to become like Virat Kohli or I had a thought or my wife had a thought. ఓకే. నార్మల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్ట్ నవీన్ అని ఒక ఫోటోగ్రాఫర్ ఉండే హైదరాబాద్ నుంచి వచ్చాడు అక్కడికి. ఆయన వచ్చి నా ఫోటో తీశాడు. మొత్తం ఫోటో చేసిన తర్వాత అరే నువ్వు విరాట్ కోహ్లీ లెక్క నేను ఫోటో నాకు ఆల్రెడీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ కనెక్షన్. మోడలింగ్లో ఉండే కదా, నేను ఆల్రెడీ బెంగళూరు పనిచేసిన, అందరికి పంపేసినాను. నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను వచ్చేసిన, అరే ఇదే నువ్వు విరాట్ కోహ్లీగా కనిపిస్తున్నావు, విరాట్ కోహ్లీగా కనిపిస్తున్నావు. అంటే నా వైఫ్ అండ్ మేము అరే షాక్, నాకే కనిపిస్తలే, నువ్వు వేరేలో కనిపిస్తున్నావు అని అనిపిస్తుంది అట్లా. సో దెన్ ఐ గాట్ ఫస్ట్ యాడ్ దట్ జియోనీ మొబైల్ సాంగ్ ఉండే సెల్ఫీస్తా హమారా 2017లో వచ్చింది విరాట్ కోహ్లీది. ఓకే. ఒక జియోనీ మొబైల్ ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్లో నాకు ఛాన్స్ దొరికింది ఆయనతోటి. సో ఆ సాంగ్లో ఆయన బాయ్ డబుల్ లెక్క కాదు, యాజ్ అ మోడల్ లెక్క దొరికింది. ఓకే ఓకే. ఆయన సైడ్లో నిలబడి నేను డాన్స్ ఏమో చేస్తున్నా ఆయనతోటి. సూపర్. సో అక్కడ నేను ఒక అరౌండ్ 500-600 పీపుల్ ఉండే అక్కడ. సో అక్కడ నేను ఫస్ట్ విరాట్ కోహ్లీ గారితో నాకు పిక్చర్ కావాలా అని నేనేం చేసిన, ఇక్కడ ఆయన మేనేజర్ ఉన్నాడు గగన్ గుజరాల్ అని అప్పుడు. సో ఆయనకు చెప్పాను నేను షెఫ్ ఇట్లా అట్లా వచ్చినాను, ప్లీజ్ నాకు పిక్చర్ కావాలి ఆయనతోటి. ఆయన ఏం ఇప్పిస్తాని ఆయన అప్పుడు అందరు ముగ్గురు నా ఒక్కడికి పిక్చర్ దొరికింది. సో దాని తర్వాత కంటిన్యూస్లీ నాకు ఎవ్రీ టైం వాళ్ళు ఏమో ఆయన బాయ్ డబుల్ లెక్క పిలుస్తారు. సో ఆయనతో నేను ఢిల్లీ ట్రావెల్ చేశాను, ఆయనతో నేను ఆస్ట్రేలియా కూడా వెళ్ళాను.